ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ రానైతే అయిపోయింది. సో, రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకొక బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పాలి. సో, ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంది అంటే, రోమన్ రెయిన్స్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటర్నల్ రోస్టర్‌లో బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా చేసింది. అంటే ఇప్పుడు రోమన్ రెయిన్స్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ అన్నమాట. అండ్ అంతే కాకుండా రోమన్ రెయిన్స్ ఈ వారం జరిగే స్మాక్ డౌన్‌లో వస్తున్నారు. అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. రోమన్ రెయిన్స్ ఈ వారం జరిగే స్మాక్ డౌన్‌లో కన్ఫర్మ్‌గా వస్తారన్నమాట. సో, మీలో ఎవరెవరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసినారో మీకందరికీ నిన్ననే తెలిసుంటది. రోమన్ రెయిన్స్ ఈ వారం జరిగే స్మాక్ డౌన్‌లో వస్తున్నారని. ఈ అప్డేట్ నిన్న ఈవినింగ్ వచ్చింది. 8కేమో వచ్చింది. సో, నిన్న మెన్షన్ చేసినాను ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, మీరొకసారి వెళ్లి చూడండి. అండ్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా కూడా మన రోమన్ రెయిన్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ కన్ఫర్మ్ చేసేసింది. అండ్ డేమియన్ ప్రీస్ట్ కూడా ఇప్పుడు ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ అన్నమాట. అండ్ ఇంకొకటేందంటే ఏజే స్టైల్స్ కూడా ఈ వారం జరిగే స్మాక్ డౌన్‌లో వస్తారని అప్డేట్ అయితే వచ్చింది. సో, చూద్దాం. రోమన్ రెయిన్స్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. రోమన్ రెయిన్స్ అయితే వస్తారు. బట్ ఏజే స్టైల్స్ వస్తారనేది చూడాలి. సో, మనకి అప్డేట్ అయితే వచ్చింది ఏజే స్టైల్స్ కూడా వస్తారని. సో, చాలా గ్యాప్ తర్వాత మన ఏజే స్టైల్స్ కూడా స్మాక్ డౌన్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రా హైలైట్స్ గురించి. సో, రా స్టార్టింగ్‌లోనే మనకి లుడ్విగ్ కైజర్ రింగ్‌లోనైతే ఉంటారు. సో, లుడ్విగ్ కైజర్ గుంతర్‌ని ఇన్వైట్ చేస్తారు. గుంతర్‌ని రమ్మని పిలుస్తారు. సో, దాని తర్వాత గుంతర్ అయితే వస్తారు. సో, గుంతర్ రింగ్‌లోకొచ్చిన తర్వాత ఏమంటారంటే, సో, తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. నా పేరు గుంతర్. నేను ఫార్మర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌ని. నేనొక లాంగెస్ట్ రీనింగ్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌ని అని మన గుంతర్ చెప్తారు డబ్ల్యూడబ్ల్యూఈ హిస్టరీలోనే. అండ్ అంతే కాకుండా నేను కింగ్ ఆఫ్ ద రింగ్ విన్నర్‌ని. అండ్ నేను చెప్పినట్టే వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాను. మీ ముందు నిల్చున్నానని మన గుంతర్ చెప్తారు. సో, ఇప్పుడు నేను మండే నైట్ రాని నడిపిస్తాను. సో, నేను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌ని అయినాను. సో, నేనిప్పుడు రాని నడిపిస్తానని మన గుంతర్ చెప్తారు. అండ్ అంతేకాదు, సో, నేను ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌గా ఎంత డామినెన్స్ చూపించినానో మీ అందరికీ తెలుసు. సో, సేమ్ నేను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా కూడా అదే డామినెన్స్ చూపిస్తానని మన గుంతర్ చెప్తారు. సో, ఎవరొచ్చినా సరే నాకేం ఫరక్ పడదు. సో, ఎవరొచ్చినా సరే మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడుంది రింగ్ జనరల్ గుంతర్ అని. సో, ఒక టైప్‌లో గుంతర్ అందరికీ వార్నింగ్ ఇచ్చేస్తారు మెయిన్ రోస్టర్‌లో ఉన్న సూపర్ స్టార్స్ అందరికీ. సో, అప్పుడే మనకి రేండీ ఆర్టన్ అయితే వస్తారన్నమాట. సో, ఇది చాలా అంటే చాలా షాకింగ్ అని చెప్పాలి. రేండీ ఆర్టన్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్ అండ్ ఇప్పుడు రాలో వచ్చినారు. సో, దీని గురించి కూడా అప్డేట్ అయితే ఇచ్చినాను రా స్టార్ట్ కాకముందే. సో, రేండీ ఆర్టన్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉందని నేను చెప్పినాను. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరెవరు ఫాలో చేసినారో మీరు ఒకసారి వెళ్లి చూడండి. రేండీ ఆర్టన్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరుగుతుందని చెప్పినాను. బట్ కన్‌ఫ్యూజన్‌లో ఉండే. బట్ అయినా సరే ఈరోజు మనకి క్లారిటీ అయితే వచ్చింది ఈ మ్యాచ్ జరుగుతదని. సో, రేండీ ఆర్టన్ రింగ్‌లోకైతే వస్తారు. సో, అప్పుడు గుంతర్ ఏమంటారంటే, సో, "నువ్వు కరెక్ట్ టైంలో రాలేదు. నువ్వు రాకుండా ఉండాల్సింది" అని మన గుంతర్ అయితే చెప్తారు. సో, అప్పుడు రేండీ ఆర్టన్ ఏమంటారంటే, "చూడు గుంతర్ నేనిక్కడికొచ్చాను. నీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికి. బట్ అది నా స్టైల్ కాదు. సో, నేను అలా చెయ్యనని" మన రేండీ ఆర్టన్ చెప్తారు. "సో, చూడు నీ షోల్డర్స్ పైన ఒక టైటిల్ ఉంది. వరల్డ్ హెవీవెయిట్ టైటిల్ అయితే ఉంది. సో, అది చూడడానికి చాలా అంటే చాలా బాగా ఉంది. సో, ఫైనల్లీ నువ్వు ఆ టైటిల్‌ని విన్ అయినావు. కాకపోతే అదంతా దేనివల్ల? నా వల్ల నీ దగ్గర ఇప్పుడు ఆ ఛాంపియన్‌షిప్ ఉందని" రేండీ ఆర్టన్ చెప్పినారు. సో, ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ తెలుసు. అండ్ ట్రిపుల్ హెచ్‌కి కూడా తెలుసు. అండ్ నీకు కూడా తెలుసు. నాకు కూడా తెలుసు. కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఏం జరిగిందో. సో, నువ్వు నన్ను పిన్ చేసి ఓడించలేదు. సో, కాంట్రోవర్సీ రైజ్ అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అక్కడ ఏం జరిగిందో. సో, నాకు అంటే ఇప్పుడు రేండీ ఆర్టన్ ఒక టైప్‌లో ఛాలెంజ్ అయితే చేసినారు మన గుంతర్‌కి. సో, నువ్వు కరెక్ట్‌గా విన్ అవ్వలేదు. అంటే నువ్వు నన్ను ఓడిపించలేదు అన్నట్టుగా మన రేండీ ఆర్టన్ మాట్లాడతారు. అండ్ గుంతర్ కూడా చెప్తారు. సో, నాకొకటి అదైతే ఉండే. సో, నువ్వు చెప్పింది కరెక్టే. సో, నాకు చిన్న వెల్తీ ఉండే. సో, నిన్ను కరెక్ట్‌గా ఓడించలేదని. దాన్ని తీర్చుకునే టైం అయితే వచ్చిందని గుంతర్ చెప్తారు. అండ్ రేండీ ఆర్టన్ కూడా చెప్తారు. సో, గుంతర్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ బ్యాష్ అండ్ బెర్లిన్‌లో జరగబోతదని. సో, ఒక టైప్‌లో ఛాలెంజ్ అయితే చేస్తారు. సో, ఆ ఛాలెంజ్‌ని గుంతర్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో, ఇప్పుడు దీని అర్థం ఏందంటే మనకి రేండీ ఆర్టన్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ బ్యాష్ అండ్ బెర్లిన్‌లో జరగబోతుంది. అఫీషియల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ కన్ఫర్మ్ చేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మనకి బ్యాష్ అండ్ బెర్లిన్ కోసం ఫస్ట్ మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. సో, బ్యాంగర్ మ్యాచ్ అని చెప్పొచ్చు. సో, ఒక కాంట్రోవర్సీ రైజ్ అయింది కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. సో, ఆ కాంట్రోవర్సీ ఈ మ్యాచ్‌తో ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, మరి రేండీ ఆర్టన్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా అవతరిస్తారా అనేది చూడాలి బ్యాష్ ఇన్ బెర్లిన్‌లో. అండ్ నెక్స్ట్ మనకి లుడ్విగ్ కైజర్ వర్సెస్ షీమస్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ చాలా అంటే చాలా బానే ఉంది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా మనకి చాప్స్ అండ్ చెంపదెబ్బలే చూడడానికి ఎక్కువగా దొరికింది. ఈ మ్యాచ్ మధ్యలో బుచ్ వచ్చి ఇంటరప్ట్ చేస్తారు షీమస్‌కి. షీమస్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ షీమస్ అయితే ఎస్కేప్ అవుతారు. సో, షీమస్ ఎస్కేప్ అవుతారు.
అండ్ దాని తర్వాత లూడ్విక్ కైజర్‌కి మన షీమస్ బ్రోకి కనెక్ట్ చేసి కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన షీమస్ అయితే విన్ అవుతారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. సో రోమన్ రెయిన్స్ రిటర్న్ వీడియోకి 100 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. సో నిన్నటి అప్డేట్ వీడియోలో చెప్పినాను 96 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయని. సో ఇప్పటి వరకైతే 100 మిలియన్ వ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో అదే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈరోజు రాలో మెన్షన్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ దాని తర్వాత బ్రే వైట్ ఓల్డ్ వీడియోని ఒకటైతే ప్లేఅవుట్ చేపించినారు. సో మన బ్రే వైట్ ఉన్నప్పుడు సో చాలా సంవత్సరాల క్రితంది ఒక వీడియో ప్లేఅవుట్ అయితే చేపించినారు. అండ్ దాని తర్వాత మన డేమియన్ ప్రీస్ట్ అయితే రింగ్లోకి వస్తారు. చాలా అంటే చాలా కోపంలో వస్తారు. సో నిజంగా డేమియన్ ప్రీస్ట్ ఫిన్ బ్యాలర్ పైన చాలా కోపంలో ఉంటారు. సో డేమియన్ ఏమంటారు అంటే రింగ్లోకి వచ్చిన తర్వాత సో వెంటనే ఫిన్ బ్యాలర్ నువ్వు ఇక్కడికి రా, మన ఇద్దరం తేల్చుకుందామని డేమియన్ ప్రీస్ట్ చెప్తారు. బట్ ఫిన్ బ్యాలర్ అయితే రారు. సో నాకు తెలుసు ఫిన్ నువ్వు ఒక కవర్డ్ అని. సో నువ్వు ఒక పిరికివాడివి, నా ముందుకు రావడానికి నీకు ధైర్యం లేదని మన డేమియన్ ప్రీస్ట్ చెప్తారు. సో నేను ఎప్పటి నుండో ఒక ఒంటరిగా ఉండేవాడిని. సో జడ్జిమెంట్ డే నా ఫ్యామిలీగా చేరింది. సో జడ్జిమెంట్ డే నా ఫ్యామిలీగా మారింది. సో నేను నా ఫ్యామిలీతో కలిసి ఉండేవాడిని. సో ఇప్పుడు ప్రజెంట్ నాకిప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. సో మీరు లేరు. సో మీరు నాతో కలిసి లేరు. నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది. సో ఆ ఫ్యామిలీ ఈ ఫ్యాన్స్ అని మన డేమియన్ ప్రీస్ట్ చెప్తారు. సో నిజంగా ఆ లైన్ చాలా బాగా అనిపించింది అలా చెప్పడం. అండ్ దాని తర్వాత ఫిన్ బ్యాలర్ స్క్రీన్‌లోనైతే కనపడతారు. సో ఫిన్ బ్యాలర్ ఏమంటారంటే, సో చూడు డేమియన్ నువ్వేం చేసినావు? సో నేను నీ పైన అంటే నిన్ను కాస్ట్ చేసినాను నువ్వు అనుకుంటున్నావు. సో నువ్వు ఒకసారి అర్థం చేసుకో. సో ఇదంతా నీ వల్లనే జరిగింది. నీ వల్లనే నువ్వు కావాలనే ఇదంతా చేసుకున్నావని మన ఫిన్ బ్యాలర్ డేమియన్ ప్రీస్ట్‌తో అంటారు. సో ఈ పోస్టర్ ఒకసారి చూడు. సమ్మర్ స్లామ్‌లో లాస్ట్ ఇయర్ సమ్మర్ స్లామ్‌లో ఏం జరిగింది? సో నువ్వు నాకు చీట్ చేసినావని మన ఫిన్ బ్యాలర్ చెప్తారు. సో అది కొంచెం కరెక్ట్‌గానే అనిపించింది ఫిన్ బ్యాలర్ నుంచి చూస్తే. అండ్ దాని తర్వాత సో నువ్వు నాతో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నావు. కానీ నేను ఈరోజు నీతో ఫైట్ చెయ్యను. నీతో జేడీ మెక్‌డొనాల్డ్ ఫైట్ చేస్తారని మన ఫిన్ బ్యాలర్ చెప్తారు. సో నువ్వు ఊహించవు. నేను ఎప్పుడు వస్తానని నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయవు. సో నువ్వు నా గురించి మర్చిపోతావు. ఆ టైంలో నేను వస్తాను. నీ పైన అటాక్ చేస్తాను. నేను ఉన్నానని మళ్ళీ నీకు గుర్తు చేస్తానని ఫిన్ బ్యాలర్ అయితే చెప్తారు. అండ్ దాని తర్వాత ఫిన్ బ్యాలర్ పక్కకి లీ మొర్గన్, డామినిక్ మిస్టిరో, కార్లిటో అండ్ జేడీ అయితే వస్తారు. సో దాన్ని చూసి మన డేమియన్ ప్రీస్ట్‌కి కోపం వస్తది. సో ఫిన్ బ్యాలర్ పైన అటాక్ చేద్దామని డేమియన్ ప్రీస్ట్ రింగ్ నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ షైనా బెజ్లర్ వర్సెస్ లైరా వాల్కేరియా మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్‌లో మన సోనియా డేవిల్ అండ్ జోయ్ స్టార్క్ ఇంటరప్ట్ చేస్తారు. అండ్ మ్యాచ్ ఎండింగ్‌లో కూడా వీళ్ళు అటాక్ చేస్తారు లైరా వాల్కేరియా పైన. సో అందుకనే ఈ మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోతది. సో లైరాకి హెల్ప్ చేయడానికి డ్యామేజ్ కంట్రోల్ అయితే వస్తది. సో డ్యామేజ్ కంట్రోల్ వచ్చి షైనా అండ్ జోయ్ పైన అటాక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కరీన్ క్రాస్ ఒక వీడియో చూపిస్తారు. సో ఈ వీడియోలో కరీన్ క్రాస్ ఏమంటారంటే ఏఓపీ ఈరోజు న్యూ డేని చిత్తుగా ఓడిస్తారని కరీన్ క్రాస్ అయితే చెప్తారు. అండ్ నెక్స్ట్ రింగ్లోకి సీఎం పంక్ ఎంట్రీ అయితే అవుతుంది. సో సీఎం పంక్ రింగ్లోకి వస్తారు. చాలా హ్యాపీగానే వస్తారు. సో ఓడిపోయినారని బాధతో ఏమీ రారు. సో సీఎం పంక్ ఏమంటారంటే, సో నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. సో మీ అందరికీ డౌటే వచ్చి ఉండొచ్చు నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానని. సో నేను సమ్మర్ స్లామ్ నుండి అడుగు బయటకు పెట్టినాను. సో ఇదొక న్యూ స్టార్ట్. అండ్ నేను ఓడిపోయినా సరే గెలిచినా సరే ఫ్యాన్స్ నాకు సపోర్ట్ చేస్తారు. సో అది నాకు నచ్చుతుంది. సో మీరు నా వైపు ఉండడం నాకు చాలా బాగా నచ్చుతుందని సీఎం పంక్ చెప్తారు. అండ్ అంతేకాకుండా సీఎం పంక్ ఏమంటారంటే, నేను ఓడినా గెలిచినా ఇక్కడ మీరు సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ కొంతమంది ఉన్నారు నేను ఎప్పుడు ఓడిపోవాలనే కోరుకుంటారు. ఇండైరెక్ట్‌గా సెత్ రాలిన్స్‌ని అయితే అన్నారు. సో నేను ఎప్పుడు ఓడిపోవాలనే కోరుకుంటారు కొంతమంది అని మన సీఎం పంక్ చెప్తారు. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ అయితే వస్తారు. సో సెత్ రాలిన్స్ రింగ్ దగ్గరికి వస్తారు. సో రింగ్ దగ్గరికి వచ్చి ఆ షర్ట్ తీసేస్తారు. మైక్ తీసుకుంటారు. మన సెత్ రాలిన్స్ ఏమంటారంటే, సో 10 ఏళ్ల నుండి వెయిట్ చేస్తున్నాను దీనికోసమే. సో ఈరోజు మనం ఫైట్ చేద్దామని సెత్ రాలిన్స్ చెప్తారు. సో రింగ్ ఎక్కుతూ ఉంటారు. సో మన సీఎం పంక్ అంటే సెత్ రాలిన్స్ రాకుండా ఆ కార్నర్ దగ్గరికి వచ్చేస్తారు. సో అప్పుడు సెత్ రాలిన్స్ ఏమంటారంటే, సో చూడు సీఎం పంక్ నువ్వు భయపడుతున్నావు, నన్ను లోపలికి రానివ్వని సెత్ రాలిన్స్ అంటారు. సో అప్పుడు సీఎం పంక్ ఏమందంటే, సో నేను రెడీగా లేను ఫైట్ చేయడానికి, నువ్వు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నావు. బట్ అయినా సరే రా రింగ్లోకి రా చూసుకుందామని సీఎం పంక్ చెప్తారు. సో అప్పుడు సెత్ రాలిన్స్ రింగ్లోకి అడుగు పెడతారు. అప్పుడే డ్రూ మ్యాకెంటైర్ క్రౌడ్లో నుండి మాట్లాడతారు. సో డ్రూ మ్యాకెంటైర్ ఏమంటారంటే, కొంచెంసేపు ఆగండి. సో సమ్మర్ స్లామ్‌లో నేను సీఎం పంక్‌ని బీట్ చేసినాను. సో ఇది సెలబ్రేషన్ చేసుకునే టైము. సో మీరెందుకు అంత నెగెటివ్‌గా ఉన్నారని మన డ్రూ మ్యాకెంటైర్ అంటారు. సో అయినా సరే సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ ఫేస్ టు ఫేస్ నిల్చొనే ఉంటారు. సో వాళ్ళిద్దరు కోపంగానే చూసుకుంటారు. సో అప్పుడు డ్రూ మ్యాకెంటైర్ ఏమంటారంటే, సో చూడు సీఎం పంక్ నిన్ను ఎలా ఆపాలో నాకు తెలుసు. సో చూడు నీ ఫ్యామిలీ నా దగ్గర ఉంది అని మళ్ళీ ఆ బ్రేస్లెట్‌ని చూపిస్తారు. మైండ్ గేమ్స్ అయితే వాడతారు. సో సీఎం పంక్‌కి కోపం వస్తది. సీఎం పంక్ డ్రూ మ్యాకెంటైర్ పైన అటాక్ చేయడానికి వెళ్తారు. అండ్ నెక్స్ట్ రింగ్‌లో మన సెత్ రాలిన్స్ ఉంటారు కదా.
సేత్ రాలిన్స్ పైన బ్రాన్సన్ రీడ్ అటాక్ చేస్తారు. చాలా భయంకరంగా అటాక్ చేస్తారన్నమాట బ్రాన్సన్ రీడ్. సునామీల మీద సునామీని కనెక్ట్ చేస్తారు. అండ్ సేత్ రాలిన్స్‌కి నోట్ల నుండి అయితే రక్తమైతే వస్తది. సో మరి బ్రాన్సన్ రీడ్ ఎందుకు అటాక్ చేసిందనే విషయానికొస్తే, సో బ్రాన్సన్ రీడ్‌కి ఒక స్పాట్‌లైట్ కావాలని ఇంతకుముందు ఆడమ్ పియర్స్‌తో చెప్పినారు. సో దానికోసమే అటాక్ చేసినారు. బట్ నిజానికైతే ఇది ఎందుకు అటాక్ చేసినారు అనిపిస్తుందంటే, సో ఇప్పుడు సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్‌ని సేఫ్ చేయడానికి వాళ్ళిద్దరూ రింగ్‌లోకి వచ్చినారు. సో వాళ్ళని ఎవరు ఆపలేరు. సో సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్‌కి ఇద్దరికీ పడదు. సో వాళ్ళు ఎలాగో రింగ్‌లోకి వచ్చినారు. వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. సో ఆ మ్యాచ్‌ని సేఫ్ చేయడానికి మేబీ అక్కడ డ్రూ మ్యాకింటైర్ వచ్చి ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు ఇక్కడ బ్రాన్సన్ రీడ్ వచ్చి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసి ఉండవచ్చు ఈ మ్యాచ్‌ని సేఫ్ చేసేయడానికి. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ అయితే ఇన్ ఫ్యూచర్‌లో జరుగుతది. బట్ ప్రెజెంట్ జరగదు. సో ఆ మ్యాచ్‌ని సేఫ్ చేయడానికి బ్రాన్సన్ రీడ్ వచ్చి మేబీ అటాక్ చేసి ఉండవచ్చు. అండ్ ఇప్పుడు బ్రాన్సన్ రీడ్ రక్తం వచ్చేలా కొట్టినారు కాబట్టి ఇప్పుడు సెత్ రాలిన్స్ కూడా బ్రాన్సన్ రీడ్ పైన రివెంజ్ తీసుకుంటారు. సో ఈ మ్యాచ్ అయితే జరుగుతది. సీఎం పంక్‌తో కొంచెం మ్యాచ్ అనేది డిలే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దానికోసం ఇదంతా జరిగి ఉండవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బ్రాల్ అయిపోయిన తర్వాత సీఎం పంక్ కోపంలో మన డ్రూ మ్యాకింటైర్‌ని వెతుకుతూనే ఉంటారు. సో అక్కడికి ఆడమ్ పియర్స్ కూడా వెళ్తారు. సో ఆడమ్ పియర్స్ చెప్తారు సీఎం పంక్‌కి, సో మీ మధ్య ఎటువంటి గొడవ జరగకూడదని ఈరోజు. సో ఆడమ్ పియర్స్ చెప్తారు. ఆయన అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ సీఎం పంక్ కూడా కామ్ అయితే అయిపోతారు. అండ్ నెక్స్ట్ న్యూ డే వర్సెస్ ఏఓబీ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్‌లో తెలిసిందే కరియన్ క్రాస్ ఇంటరప్ట్ చేస్తూనే ఉంటారు. సో న్యూ డేకి హెల్ప్ చేయడానికి ఓడిసీ జోన్స్ అయితే వస్తారు. సో చాలా రోజుల నుండి అంటే డ్రాఫ్ట్ అయినప్పటి నుండి చూస్తున్నాం ఓడిసీ జోన్స్ గురించి. సో అప్పుడు డ్రాఫ్ట్‌లో చూపించినారు రాకీ డ్రాఫ్ట్ అయినట్టుగా. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకైతే కనిపించలేదు. ఫైనల్లీ ఈరోజు రాలని అయితే వచ్చినారు. న్యూ డేకి అయితే హెల్ప్ చేసినారు. అండ్ మెయిన్ క్వెషన్ ఏంటంటే జేవియర్ వుడ్స్ మాత్రం ఓడిసీ జోన్స్‌తో కలిసినట్టుగా లేరు. సో కొంచెం షాకింగ్‌గా ఉన్నారు. అండ్ వెనకడుగు వేసినారు. అండ్ కొంచెం డౌట్ అనిపిస్తుంది. సో మేబీ జేవియర్ వుడ్స్ ఏమైనా బెట్రేస్ చేస్తారా అని న్యూ డేకి. అండ్ బ్యాక్ స్టేజ్‌లో కూడా వీళ్ళు కలిసినారు. సో అప్పుడు కూడా కొంచెం షాకింగ్‌గానే చూసినారు. అండ్ దాని తర్వాత నార్మల్ అయిపోయినారు. అండ్ నెక్స్ట్ జేడీ మెక్డానోక్‌ది ఒక వీడియో చూపిస్తారు. సో జేడీ ఏమంటారంటే, సో నాకు తెలుసు డేమియన్ ప్రీస్ట్ కంటే నేను నచ్చదు. స్టార్టింగ్ నుండి నేను జడ్జ్‌మెంట్ డేలో అడుగుపెట్టినప్పటి నుండి డేమియన్ ప్రీస్ట్‌కి నేనంటే నచ్చదు. నాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. కానీ నేను అలా అనుకోలేదు. నేను నా బ్రదర్స్ అనే అనుకున్నాను. సో నేను డేమియన్ ప్రీస్ట్‌కి సాక్రిఫైస్ చేసినాను. చాలా సాక్రిఫైస్ చేసినాను. నా బాడీనే మొత్తం సాక్రిఫైస్ చేసినాను. సో నేను డేమియన్ ప్రీస్ట్‌కి చాలా హెల్ప్ చేసినాను. బట్ ఇప్పుడు ఏం జరిగింది? డేమియన్ ప్రీస్ట్ నన్ను ఒక బ్రదర్‌లా చూడలేదు. నన్ను ఫిన్ బ్యాలర్‌ని జడ్జ్‌మెంట్ డే వాడుకుంది. సో మేమెప్పుడు వరల్డ్ టైటిల్‌ని విన్ అవ్వలేదు. మీరు మాత్రమే విన్ అయినారని మన జేడీ చెప్తారు. అండ్ నెక్స్ట్ మనకి ఆసమ్ ట్రూత్ వర్సెస్ ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ విన్ అయినారు. సో ఈ మ్యాచ్‌లో ఆసమ్ ట్రూత్ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఆర్-ట్రూత్ అనే చెప్పాలి. సో ఆర్-ట్రూత్ వల్లనే ఈ మ్యాచ్‌లో ఓడిపోయినారు ఆసమ్ ట్రూత్. సో మేబీ తొందరలో అంటే వీళ్ళు బ్రేకప్ అవ్వచ్చు. సో ఆర్-ట్రూత్‌తో మన మిజ్ విసుగు చెందిపోవచ్చు. సో మేబీ అంటే టీజ్ అయితే జరిగింది ఒక టైప్‌లో. చూడాలి ఇన్ ఫ్యూచర్‌లో బ్రేకప్ అవుతారా అవ్వరా అని. అండ్ నెక్స్ట్ జేడీ మెక్డానోక్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్‌లో జేడీకి హెల్ప్ చేయడానికి కార్లిటో కూడా వస్తారు. సో ఈ మ్యాచ్ మధ్యలో కార్లిటో కూడా ఇంటరప్ట్ చేస్తారు డేమియన్ ప్రీస్ట్‌కి. బట్ డేమియన్ ప్రీస్ట్ కార్లిటో పైన కూడా అటాక్ చేస్తారు. ఈ మ్యాచ్ ఎండింగ్‌లో డేమియన్ ప్రీస్ట్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతారని అనిపించింది. బట్ వెనకాల నుండి ఫిన్ బ్యాలర్ అయితే వస్తారు. ఫిన్ బ్యాలర్ వచ్చి డేమియన్ ప్రీస్ట్ పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత డామినిక్ మిస్టీరియో అండ్ లివ్ మోర్గన్ కూడా వస్తారు. అందరూ కలిసి అటాక్ చేస్తారు మన డేమియన్ ప్రీస్ట్‌ని. బట్ డేమియన్ ప్రీస్ట్ మాత్రం డామినిక్ మిస్టీరియో పైన అండ్ కార్లిటో పైన ఫిన్ బ్యాలర్ పైన అందరి పైన అటాక్ చేస్తారు. సో లాస్ట్‌గా ఫినిషర్ ఇచ్చే టైంలో లివ్ మోర్గన్ ఫిన్ బ్యాలర్‌ని సేఫ్ చేస్తది. అండ్ దాని తర్వాత లివ్ మోర్గన్ డేమియన్ ప్రీస్ట్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటది. అప్పుడే రియా రిప్లీ అయితే వస్తది. సో రియా రిప్లీ రావడంతో లివ్ మోర్గన్ అండ్ డామినిక్ మిస్టీరియో బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోదామని చూస్తారు ఆ క్రౌడ్ నుండి. బట్ రియా రిప్లీ లివ్ మోర్గన్‌ని పట్టుకుంటది. సో పట్టుకొని వచ్చి అంటే అటాక్ చేస్తది. అనౌన్సర్ టేబుల్ పైన పవర్ బాంబ్ ఇద్దామని చూస్తది. బట్ డామినిక్ మిస్టీరియో లివ్ మోర్గన్‌ని సేఫ్ చేస్తారు. అండ్ దాని తర్వాత సో రియా రిప్లీ రింగ్‌లోకి అయితే వస్తది. సో అప్పుడు మన జేడీ పైన అటాక్ చేస్తారు డేమియన్ ప్రీస్ట్. సో దాంతో ఈ బ్రాల్ అనేది ఎండ్ అవుతది. సో డేమియన్ ప్రీస్ట్ అండ్ రియా రిప్లీ హగ్ చేసుకుంటారు. సో వీళ్ళిద్దరు ఒకటే అంటే ఇప్పుడు బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా ఉంటారు. సో వీళ్ళిద్దరు ఒక టీమ్‌లా ఉంటారు. సో మరి వీళ్ళకి ఎవరైనా యాడ్ అవుతారా? జే ఉసో ఏమైనా వస్తారా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ సోనియా డెవిల్ వర్సెస్ ఇయో స్కై మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. యాక్చువల్‌గా డకోటా కాయ్‌తో మ్యాచ్ జరగాలి. బట్ డకోటా కాయ్ మ్యాచ్ కోసం వస్తున్నప్పుడు సోనియా డెవిల్ అండ్ జోయీ స్టార్క్ అందరూ కలిసి అటాక్ చేస్తారు డకోటా కాయ్ పైన. అందుకే ఈ మ్యాచ్‌లో ఇయో స్కై అయితే యాడ్ అవుతది. సో ఈ మ్యాచ్ నిజంగా చాలా బాగుంది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో ఇయో స్కై విన్ అయింది.
అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మనకి సామీ జైన్ అయితే కనిపిస్తారు. సో, సామీ జైన్ చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉంటారు. అండ్ ఇల్జాతో చెప్తారు. సో, నువ్వు అంటే ఇప్పుడు నేను ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినాను. నువ్వు ఇన్ ఫ్యూచర్‌లో గెలుస్తావని ఇల్జాతో చెప్తారు. అండ్ నెక్స్ట్ మన జే ఉసో కూడా వస్తారు సామీ జైన్ దగ్గరికి. సో, సామీ జైన్‌ని మోటివేట్ చేస్తారు. సో, నువ్వెందుకు అలా ఉన్నావు? నువ్వు ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని సమ్మర్ స్లామ్‌లో లాస్ అయినావు. బట్ ఇప్పుడు నువ్వు రీమ్యాచ్ కోసం ఛాలెంజ్ అయ్యి బ్రాన్ బ్రేకర్‌ని అని మన జే ఉసో చెప్తారు సామీ జైన్‌కి. సో, అప్పుడు సామీ జైన్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో, నేను అదే ప్లాన్‌లో ఉన్నాను. ఆల్రెడీ ఆడమ్ పియర్స్‌తో మాట్లాడినానని సామీ జైన్ చెప్తారు. అండ్ అంతే కాదు జే ఉసో ఏమంటారంటే, సో, నువ్వు నెక్స్ట్ వీక్ రాలో సామీ జైన్ నువ్వు బ్రాన్ బ్రేకర్‌తో ఫైట్ చేయి. నువ్వు టైటిల్‌ని విన్ అవ్వు. అండ్ దాని తర్వాత మనం జడ్జ్‌మెంట్ డేతో ఫైట్ చేద్దాం. మనం ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ని కూడా విన్ అవుదామని జే ఉసో చెప్తారు. సో, ఇక్కడే వీళ్ళ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ బ్రాన్ బ్రేకర్‌కు కూడా ఇంటర్వ్యూ అయితే జరుగుతది. సో, ఈ ఇంటర్వ్యూలో బ్రాన్ బ్రేకర్ ఏమంటారంటే, సో, నేను డబ్ల్యూడబ్ల్యూఈకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాను. సో, ఇప్పుడు నాకు ఛాలెంజ్ చేయడానికి చాలామంది అయితే వస్తారు. సో, మీరు మీ కెరియర్‌ని దృష్టిలో పెట్టుకొని నా దగ్గరికి రండి. సో, మీరు నా దగ్గరికొస్తే నేను మీ కెరియర్‌ని ఎండ్ చేస్తానని మన బ్రాన్ బ్రేకర్ చెప్తారు. అండ్ రా మెయిన్ ఈవెంట్‌లో మనకి వైట్ సిక్స్ వర్సెస్ మన చాడ్ గేబుల్ అండ్ క్రీడ్ బ్రదర్స్ మధ్య ఒక 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో క్రీడ్ బ్రదర్స్ అండ్ చాడ్ గేబుల్ మంచిగా ఫైట్ చేసినారు. సో, ఫైట్ చేయడమే గొప్ప. ఎందుకంటే వైట్ సిక్స్ చాలా డేంజరస్‌గా ఉన్నారు. సో, అలాంటి వాళ్ళతో ఫైట్ చేయడం అంటే సో, అది అంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయం అని చెప్పాలి. సో, అంటే ఈ మ్యాచ్‌ని చూడడానికి అంకుల్ హౌడీ కూడా వస్తారు. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మనకి అంకుల్ హౌడీ టీమ్ అండ్ జో గేసీ, ఎరిక్ రోవన్ అండ్ డెక్స్టర్ లూమిస్ విన్ అవుతారన్నమాట. ఈ మ్యాచ్‌లో ఎరిక్ రోవన్ మన లూక్ హార్పర్‌కి ట్రిబ్యూట్ అయితే ఇస్తారు. సో, ఈ మ్యాచ్ ఎండ్ అయిన తర్వాత అంకుల్ హౌడీ టీమ్ మొత్తం రింగ్‌లోకి అయితే వస్తారు. ఇక్కడే ఈరోజు రా అనేది అయిపోయింది. సో, ఈరోజు రా మీకు నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అండ్ హైలైట్స్ వీడియో కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.